ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఎవరైతే యాక్సిడెంట్లు జరిపోయినా, రాజకీయ వైరాల వల్ల చనిపోయినా, చంపబడినా అలాంటి పిల్లల్ని చదివించి ప్రయోజకులు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. మొదటి రోజుల్లో వాళ్ళు అడిగేవాళ్ళు నన్ను, మీరు చదువుకు నేను పోయేవాడిని స్కూల్కి, ఎక్కువ సమయం వాళ్ళతో గడిపేవాడిని, జీవితంలో ఏమవుతావు ఇప్పుడు అడిగాను పిల్లల్ని, జీవితంలో ఏమవుతావు ఏంటి నీ కోరికని అడిగారు. అదే మరి వాళ్ళు అడిగితే వాళ్ళు అనేవాళ్ళు, మా నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తానని ఆ పిల్లలు చెప్పేవాళ్ళు. అప్పుడు నేను వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసేవాడిని. మీ నాన్నను చంపిన వాడు పాపాన వాడు పోతాడు, నువ్వు కూడా పనిచేస్తే నువ్వు జైలుకు పోతావు, నీ జీవితం బాగుపడదు, ఆలోచించమని కౌన్సిలింగ్ చేసి ఉన్నతమైన ఆశయాల కోసం చదువుకోమని చదివించి ఈరోజు బ్రహ్మాండంగా జీవితాల్లో సెటిల్ అయ్యారంటే అది నా కుటుంబ సభ్యులకు నేను చూపించిన చొరవ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే సమాజంలో 78 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు, రిజర్వేషన్లు పెట్టారు. స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర పౌరులుగా ఉండి మనం అభివృద్ధి అవుతామని ఆకాంక్షించారు. కానీ మనం ఆలోచించినంత అభివృద్ధి జరిగింది, కానీ అది కూడా 1991 నుంచే అభివృద్ధి అయ్యింది. ఇక్కడుండే మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క దిశ మార్చారు. అంత మునుపు ఏ పని చేయాలన్నా డబ్బులుండేది కాదు, అరాకొర వచ్చేది. కానీ ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఒక మానవతావాదిగా ఆయన ప్రభుత్వానికి వచ్చిన వెంటనే డబ్బులున్నాయా లేదా అని చూడకుండా పేదవాళ్లకు సంక్షేమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ₹2 కేజీ బియ్యం, పేదవాడికి శాశ్వత గృహ నిర్మాణం, రైతులను ఆదుకోవడానికి హెచ్పీకి ₹50కే కరెంటు, సగం ధరకే చీర దోవతి. దీనివల్ల నేతన్నకు ఉపాధి, పేదవాళ్లకు కట్టుకోవడానికి బట్ట, ఇలాంటివన్నీ చేసి ముందుకొచ్చారు ఆయన. అయితే ఇక్కడ వచ్చి 91 నుంచి ఇప్పుడు పైనుండే వాళ్ళని ఎగ్జాంపుల్ చెప్పాను. కృష్ణారెడ్డి గారు ఉన్నారు, సునీల్ ఉన్నాడు, పక్కనే గోయంకా గారు ఉన్నారు. ఇక్కడే 500-600 మంది పారిశ్రామికవేత్తలు గాని సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. వీళ్ళు బాగుపడ్డారు. కానీ వీళ్ళు సృష్టించిన సంపద వల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు వచ్చాయి. ఈరోజు మీరు ఒకసారి చూడండి, నేషనల్ హైవేస్ వచ్చాయి. ఒక ఆలోచనే, ఒక చిన్న ఆలోచన. నేను మలేషియాకి వెళ్ళాను.